ఎందుకు బ్రో అంత డల్గా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉన్నావు? నువ్వు ఒక్కడివే ఈ భూమి మీద బతుకుతున్నట్లు. ఉం? ఎవడికి లేవు బ్రో బాధలు. ఎవ్రీబడి సఫరింగ్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మినిట్. మన సరౌండింగ్స్లోనే చూస్తూ ఉంటాం. ఎవడి బిజీలో వాడు తెగ తిరుగుతూనే ఉంటాడు. కానీ వాడిని పర్సనల్గా కదిలిస్తే కానీ తెలియదు వాడికి ఎన్ని కష్టాలు ఉన్నాయనేది. ఈవెన్ ఒక బ్యాడ్ పర్సన్ అయినా సరే, ఒక క్రిమినల్ అయినా సరే, వాడికి కూడా బాధలు ఉంటాయి. నీకు డబ్బున్నా లేకున్నా ఎవడికి తగ్గ ప్రాబ్లమ్స్ వాడికి ఉంటాయి. ఒక్కసారి ఒకడిని పర్సనల్గా టచ్ చేసి చూడండి. వాడి దగ్గర నుంచి ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక్క 10 నిమిషాలు క్లోజ్గా మాట్లాడండి. ఒక్కొక్కడు బకెట్లు నీళ్లు గారుస్తాడు. అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్కడికి. అందరికీ లవ్ కావాలి. వీడితో మాట్లాడితే చాలు మైండ్ రిలీఫ్ అయిపోతుంది అనిపించే ఫ్రెండ్ అందరికీ కావాలి. ఇక నుంచి కనపడ్డ ప్రతి ఒక్కడిని ఎనిమిలా చూడడం మానేసి మంచిగా మాట్లాడండి. సర్కిల్ పెంచుకోండి. మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం తప్ప ఈ భూమి మీద ఇంకొకడు మంచోడు లేడు అనే ఫీలింగ్లో ఉంటాం. ఫేక్ పర్సన్స్తో జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు, కానీ ఈ జాగ్రత్తలో పడి మనమే ఒక డేంజర్ పర్సన్లా అయిపోతున్నాం. ఎంతలా అంటే మనమే ఇంకొకడికి దెబ్బేసేలా తయారవుతున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఒక పాము రోడ్డు మీద కనిపిస్తే మనం తప్పుకొని పక్కకు పోతే తప్పులేదు. అలా పోతే 99% అది కూడా దాని దారిలో అది పోతుంది. మన దరిద్రం బాగలేకపోతే మనం ఏం చేయలేం, కానీ అది మనల్ని చూడకున్నా సరే అది ఎక్కడ మనల్ని కాటేస్తుందో అని మనమే దాన్ని కొట్టి చంపేస్తే ఇక్కడ ఎవడు డేంజర్, పామా లేక మనిషా? ప్రజెంట్ మనం బయట చేసేది కూడా అదే. ఒకడు వెధవాని మనకు తెలిస్తే మనకు వాడితో పని ఉన్నా లేకున్నా వాడి గురించి అందరికీ చెప్పి వాడిని ఇంకా పొడుచుకు తింటాం. అనవసరంగా వాడి దగ్గర మనం కూడా బ్యాడ్ అవుతాం. ఇక్కడ బ్యాడ్ పర్సన్ అయినా సరే వాడికి ఒక స్టోరీ ఉంటుంది. వాడి బాధలు వాడికి ఉంటాయి. వాడి లైఫ్ ఎలా ఉంటే మనకెందుకు? సర్కిల్లో రింగ్ మాస్టర్ కూడా ఒక చిన్న కర్రతో సింహాన్ని కంట్రోల్ చేస్తాడు. ఇదే ఫార్ములా మీ లైఫ్లో కూడా అప్లై చేయండి. నీ పక్కనున్నవాడు ఎంత చెడ్డవాడైనా ఎంత బలవంతుడైనా సరే మీ లవ్తో మీ సర్కిల్లోకి తెచ్చుకోండి. ఉన్నదే చిన్న లైఫ్. కళ్ళు మూసుకొని తెరిస్తే క్యాలెండర్లే మారిపోతున్నాయి. హ్యాపీగా బతకడం అలవాటు చేసుకోండి.